పదార్థము అంటే తెలుసా? మెటీరియల్, మ్యాటర్ అంటే తెలుసా పిల్లలు? మ్యాటర్, పదార్థము అంటే తెలుసా అందరికి కదా? పదార్థము, పదార్థం అంటే ఇగో ఇది ఒక పదార్థం. అన్నము కూడా పదార్థమే కదా. పదార్థం అంటే ఏంటి? మనం చదివేది అంటుంటుంది కదా, మెటీరియల్, మ్యాటర్. ఇదొక పదార్థము, ఇదొక పదార్థము. ఇదేంటి? ఐరన్ అనే పదార్థం, మ్యాటర్ అంటాం. మనం చదువుకునే దాంట్లో ఫిజిక్స్లో వస్తుంది కదా, మ్యాటర్ అని వస్తుంది, పదార్థం అంటాం. పదార్థము మనకి జడ పదార్థం, ఇది ఒక పదార్థం. జడ అంటే కదలనిది, ఫిక్స్డ్. ఇది ఇది మ్యాటర్ అంటే జడ పదార్థం. ఇది దీనంతటిది కదులుతుందా? కొడితేమనంటదా? కాబట్టి అది ఒక మ్యాటర్, జడ పదార్థం. జడ పదార్థము కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలు అంటే తెలుసా ఎవరికైనా కొత్త వాళ్ళకి? ఇంద్రియాలు అంటే తెలుసా? సెన్సెస్ అంటాం. సెన్సెస్ అంటాం. ఏంటివి సెన్సెస్? కళ్ళు, ముక్కు, చెవులు, సెన్సెస్ అంటాం, పై సెన్సెస్. ఇది బెటరా? అంటే బెటర్ అంటే దేంట్లో? ఇప్పుడు ఇందాక రెండు మొబైల్లో పోల్చినట్లుగా ఈ జడ పదార్థము, సెన్సెస్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ? సెన్సెసే కదా. ఇది మ్యాటర్. సెన్సెస్ అంటే మనలో ఉన్నాయి, దీనికంటే కొంచెం హై వాల్యూ ఉన్నాయి. సెన్సెస్ మనకు పని చేస్తున్నాయి, ఇదేమో మనకు సపరేట్గా ఉన్నది కదా. ఈ ఇంద్రియాల కంటే మనస్సు, ఈ 5 ఇంద్రియాలు వేరు, మనస్సు వేరు కదా. ఇంద్రియాలు పెద్దవా, మనస్సు పెద్దవా? ఎక్కువ, గొప్పవా అంటే మనస్సా, ఇంద్రియాల? ఎందుకు? ఈ 5టికి బాస్ కదా. ఈ 5గురికి బాస్ ఎవరు? మనస్సే. కాబట్టి దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎవరు వస్తారు? మనస్సే వస్తారు. ఇప్పుడు నేను అడుగుతాను, మనస్సు పెద్దదా, బుద్ధి పెద్దదా అని అడుగుతాను. ఇప్పుడు బుద్ధి అంటే ఏందని అడుగుతారా? బుద్ధి తెలుసా కొత్త వాళ్ళకి? బుద్ధి అంటే తెలుసా? బుద్ధి, మనస్సు, బుద్ధి తేడా తెలుసా ఎవరికైనా? చెప్పండి చూద్దాం పిల్లలు. మనస్సులో కూడా కాన్షియస్నెస్ ఉంటుంది కదా, ఆలోచిస్తుందిగా. మరి బుద్ధిలో కూడా సోల్ ఉండదు. మరి ఆ ప్రకారం చూస్తే రెండు ఒకటే. ఇఫ్ యూ కనెక్ట్ టు సోల్, బోత్ ఆర్ సేమ్. ఇఫ్ యూ కనెక్ట్ టు సోల్, ఇట్ ఈస్ సేమ్. మనస్సుకు బుద్ధికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనస్సు ఎంజాయ్మెంట్ ఒకటే కోరుకుంటుంది, మంచి చెడు విచక్షణ అంత తొందరగా చూడదు. బుద్ధి ఏంటంటే కొద్దిగా ఆలోచించి విచక్షణతో పనిచేస్తుంది. ఇంకో ఉదాహరణ చెప్తే, షుగర్ రోగం ఉందనుకో, మనస్సు ఏమో తిందాం బట్టి ఒక్కరోజు అంటది, ఏం కాదులే ఒక్కరోజు తింటే సస్తం అంటది. ఎవరిది అనేది? మనస్సు. ఆల్రెడీ నీకు 200 ఉంది, వాళ్ళు తగిలిందంటే నువ్వు 250 వస్తుందని చెప్తుంది. ఇది ఎవరు? బుద్ధి. ఇది డిఫరెన్స్, మనస్సుకు బుద్ధికి డిఫరెన్స్ అది. ఇప్పుడు దీని ప్రకారం చెప్పండి, మనస్సు బెటరా, బుద్ధి బెటరా? బుద్ధి బెస్ట్ కదా, పెద్దది కదా, బుద్ధి బెస్ట్. అంటే బెస్ట్ అంటే టాప్, దేనికంటే ఒక్కొక్కటి ఇందాక పెట్టుకున్నాం కదా కంపారిజన్, అట్లా కంపారిజన్ చెప్తాం. నెక్స్ట్ ఆత్మ. ఆత్మ అంటే ఎంతమంది తెలుసు చెప్పాం చూద్దాం చేతులు. ఆత్మ అంటే ఎంతమంది తెలుసు? ఇద్దరు. మీరందరే తెలియదు. ఆత్మ అంటే ఎంతో తెలియదు. ఆత్మ అంటే మీకు తెలియదు, అందరికి ఎవరు తెలుసు? పర్వాలేదు, ఇటుక చేయొద్దు, తెలియకపోతే తగినెత్తు. నీకు తెలుసా? నీకు తెలుసా? ఆత్మ అంటే తెలుసు. ఆత్మ ఏడుంటుంది? ఆత్మ మనలో ఇక్కడ ఉంటుంది, హృదయంలో ఉంటుంది ఆత్మ. ఇప్పుడు బుద్ధి ఉన్నతమైనదా, ఆత్మ ఉన్నతమైనదా అని నెక్స్ట్ ప్రశ్న. ఆత్మ గురించి తెలిస్తేనే చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆత్మ ఎలాంటిది అంటే, ఇందులో సిమ్ కార్డు లేకపోతే ఏమైనా వాల్యూ ఉందా? ఇప్పుడు ఇందులో సోల్ లేకుంటే బుద్ధికి వాల్యూ లేదు, మనసుకు వాల్యూ లేదు. ఇంద్రియాలను, ఇప్పుడు చచ్చిపోయినోడికి కళ్ళు, ఇంద్రియాలు పనిచేస్తాయా? మనసు పనిచేస్తుందా? బుద్ధి పనిచేస్తుందా? మరి ఇప్పుడు ఆత్మ ముఖ్యమా, బుద్ధి ఎక్కువనా? రెండిట్లో పోలిస్తే ఆత్మనే కదా. ఆత్మ ఉంటేనే బుద్ధి పనిచేస్తుంది, ఆత్మ ఉంటేనే మనస్సు పని చేస్తుంది. ఇప్పుడు చెప్పండి చూద్దాం, ఒకవేళ గుర్తు ఏమేమి లైన్ వచ్చినాయో చూద్దాం. ఎవరు చెప్తారు ఇప్పుడు చెప్పిన లైన్? కొత్త వాళ్ళు ఎవరు చెప్తారు ఈ లైన్? గుర్తున్న ఎవరు చెప్తారు చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏమనుకున్నా? జడ పదార్థం, మ్యాటర్. వేస్ట్, ఇది కొట్టినా ఏమనదు, మనం ఎంత కొట్టినా ఏమనదు, మ్యాటర్. తర్వాత
సెన్సెస్. దీనికంటే కొంచెం, ఎందుకంటే సెన్సెస్లో కొంచెం ఒక నాలెడ్జ్, స్పర్శ అనేది ఉంటుంది. సెన్సెస్ తర్వాత ఆ? ఆత్మ. టాప్ దాని గురించి ఆలోచించాలా, లీస్ట్ దాని గురించి ఆలోచించాలా? జనరల్గా ఎప్పుడైనా టాప్ కదా, టాప్ కదా అంటే దేని గురించి మనం జ్ఞానం పెట్టుకోవాలి ఎక్కువగా? ఇప్పుడు మన జ్ఞానం దేని గురించి ఉండాలి ఎక్కువగా? సో మన స్కూళ్ళలో ఉందా? మన స్కూళ్ళల్లో దేని గురించి ఉంది నాలెడ్జ్ చెప్పండి చూద్దాం. కంప్లీట్ మ్యాటరే కదా. చూడండి, మీకు ఇంకా దేని గురించి ఆనందం? సోల్ ఉందా? మైండ్ ఉందా? ఇంటెలిజెన్స్ గురించి ఎక్కడ చదివారా? మొత్తం మ్యాటరే. సూర్యజన్య సంయోగ క్రియ. ఎండ వస్తే ఇది అవుతుంది, ఇది కలిపితే ఇది అవుతుంది, అది ఇది కలిపితే ఇది అవుతుంది, X2O A2O B2O XYZ ఆల్ఫా బీటా, మొత్తం మ్యాటరే. డెడ్ సెల్, డెడ్ మ్యాటర్ గురించి స్టడీ ఉంది. ఏదైతే ఇంపార్టెంటో అది మొత్తం వదిలేయబడి ఏదైతే లీస్ట్ ఇంపార్టెంటో దాని గురించి స్టడీ చేస్తున్నాం. అసలు సోల్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే స్టడీ, ఈ మొబైల్లో సిమ్ గురించి వదిలేసి మొబైల్ పోవచ్చు పైన ఏమంట మన ఎగ్జాంపుల్ గ్లాస్, స్క్రీన్ గార్డు, ఇంకా ఏమిటాయి కదా రకరకాల గార్డ్స్, ఇంకేమైనా ఇంకేవో యాక్సెసరీస్ ఏమన్నా దానికి బ్లూటూత్ ఇవన్నీ పెట్టినాం. సిమ్ గురించి పట్టించుకోవట్లేదు మనం, సిమ్ గురించి స్టడీ లేదు. అదే మన పరిస్థితి. సో ఆత్మ గురించి మనకు స్టడీ లేదు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఒకదాని తర్వాత ఒకటి 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 ఆత్మ అనేది శాశ్వతమైనది, ఉన్నతమైనది అని చెప్తున్నాడు. ఆత్మ ఎక్కడ ఉంటుంది అనుకున్నా? హృదయంలో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ఇదే పాత వాళ్ళందరికీ బాగా తెలుసు, కానీ మీరు కొత్త వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు కాబట్టి మీకు మళ్ళీ రిపీట్ చేస్తా. ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉంది అనుకున్నాం? ఎక్కడ కనబడుతుందా మీకు? మరి ఎట్లా తెలుసుకోవాలి? మాట్లాడేటప్పుడు ఇక్కడ చూడండి, వైబ్రేషన్ వస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే హరే. ఇక్కడి నుంచే వస్తుంది సౌండ్. ఇలా మాట్లాడేటప్పుడు ఏ నుంచి సౌండ్ వస్తుందా, ఏ నుంచి వస్తుందా చూసుకోండి. మీరు ఇప్పుడైనా చూసుకున్న తర్వాత తెలుసుకోండి. ఏ నుంచి రాదు మాట, ఏ నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. మాట్లాడేటప్పుడు సౌండ్ ఏ నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. మోగాడు మాట్లాడలేడు, మగవాడు మాట్లాడలేడు. 4 పెదవులన్నీ ఉంటాయి. ఇక్కడ స్వామి కత్తిరించేస్తాడు. ఇక్కడ మాట్లాడలేకపోతే ఇక్కడ మాట రాదు. నా మాట ఆయన నుంచి వస్తుంది. ఇక్కడ మాట్లాడితే అక్కడేరే స్పీకర్ ఆడ ఉంది, అలా వస్తుంది. ఆడ కూర్చొని స్పీకర్ మాట్లాడుతుంది అంటే కాదు, కరెక్ట్ కాదుగా. మాట్లాడేవాడు వేరు కదా. ఆ స్పీకర్ దగ్గర కూర్చొని ఇది నాతో మాట్లాడుతుంది అంటే ఎట్లుంటుంది కదా. కాబట్టి ఈ భగవద్గీత భాగవతము ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. మరి ఇప్పుడు ఆత్మ పక్కన పడేసి మనం ప్రతిరోజు దేని చుట్టూ తిరుగుతున్నాం? మీరు ఆలోచించండి. ఆత్మనన్ని అసలైంది వదిలేసాగా లేదా? మన రోజు మన ప్రతి అడుగు దేని చుట్టూ తిరుగుతుంది? మీరు చెప్పండి చూద్దాం మీ ఐడియా. ఇప్పుడు విన్న దాని ప్రకారం దేని చుట్టూ తిరుగుతుంది? ఇంద్రియాల చుట్టూ, మ్యాటర్ చుట్టూ. దేని చుట్టూ? ఇంద్రియాలు తిరుగుతూ ఉన్నాయి. ఇంద్రియాలు, మనసు, ఇది అన్ని కలిపి మ్యాటర్. అంటే ఇది ఒకటే కాదు, రకరకాల భోజనాలు చేయాలి. భోజనం ఒక మ్యాటరే. ఇది తింటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఇది తింటే చాలా బాగుంటుంది, అది తింటే బాగుంటుంది. మ్యాటర్ మ్యాటర్ అంటే ఇప్పుడు బాగా ఇంత తిన్నాం, హ్యాపీగా ఉంది, పొట్టకు వచ్చింది, మనస్సు బాగుంది అన్నది, బుద్ధి కూడా పర్వాలేదు బాగుంది అన్నది. ఈ మ్యాటర్ అంతా గడుపులోకి పోయింది. సోల్ ఏమన్నా తినిందా? సోల్ ఏమీ తినలేదు. కాబట్టి సోలుకు సంబంధించిన పనులు మనం ఏం చేస్తున్నాం రోజు? ఏమీ చేస్తలే కదా. సోల్ అనేది పర్మనెంట్ అని మనం మాట్లాడిన ప్రకారం అర్థమైంది కదా. ఇప్పుడు చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందా, మనిషి వెళ్ళిపోతుందా? మనిషి మాయంగా చూసారు ఎప్పుడన్నా మీరు? కాళ్ళు, చేతులు, గోర్లు, ముక్కు పుడక, మూతి, చెవులు ఏమైనా మాయంగా చూసారా? అనే ఉంటుందిగా. చచ్చిపోయిన వాళ్ళు చూసిరా లేదా మీరు? మాయమవుతుంది ఏదైనా? మరి అన్నీ ఉంటాడు. మరి ఆయన ఏడుస్తారు ఎందుకని అడగండి ఈసారి మీరు పిల్లలు. ఎందుకు అత్తమ్మా ఈయనే ఉన్నాడుగా, ఎందుకు ఏడుస్తున్నావు, మాట్లాడు అని అనండి. అనే ఉండగా నీకు లేదు పోనీ తెలియదు, పోవి నువ్వు పో. మాట్లాడడు. ఎందుకు మాట్లాడడు? మాట్లాడేవాడు ఆయన బతుకున్నప్పుడు చూసిరా మాట్లాడేవాడిని? మీరు బతుకున్నప్పుడు చూసిరా? చచ్చిపోయిన వాళ్ళని బతుకున్నప్పుడు మాట్లాడేవాడిని చూసిరా మీరు ఎప్పుడన్నా?
అంతకుముందు చూడలేదు, ఇప్పుడు చూడలేదు, మరి ఎందుకు టెన్షన్ పడుతుంది? ఆ? కదా. కాబట్టి ఏది పర్మనెంట్ ఇక్కడ? ఆత్మ పర్మనెంట్. ఆత్మ అనేది ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు ఉదయం లేచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఆత్మ గురించి ఒక క్షణం కూడా ఆలోచిస్తలేము వాస్తవంగా చెప్పాలంటే. మొత్తం కూడా మ్యాటరు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, దీని చుట్టే తిరుగుతుంది మనకి. సోల్ పని ఏమవుతుంది? అది నరకంలో పడిపోతుంది. మళ్ళా వచ్చే జన్మలో ఇంకొక శరీరం తీసుకుంటుంది. ముఖ్యమైన శరీరం, ముఖ్యమైన ఆత్మ గురించే వదిలేసాం. ఆత్మకు ఆహారం పెట్టట్లే మనం. రామచిలకని పంజరంలో పెట్టి ఆ పంజరానికి చక్కనైన రంగులు వేసామనుకో, ముద్దుగా కలర్లు, ఆకుపచ్చ రంగు, మంచిగా రెడ్ కలర్ బొట్లు పెట్టేస్తా ఉన్నాం. లోపల చిలకేమో కూ కి 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 నరుస్తా ఉంది, దానికి ఆకలి అవుతుంది, దానికి పెట్టట్లే. కానీ దీనికి రంగులు మాత్రం పంచరం ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అది లోపల అరుస్తూ ఉంటే ఇది డాన్స్ చేస్తుంది అని మనకు అనిపిస్తుంది. అది అరుస్తుంది ఆకలితోని, డాన్స్ చేస్తుంది, మంచిగా పాడుకుందని మనకు అనిపిస్తుంది. ఆ పంజరానికి రంగులేసి రామచిలకకి భోజనం పెట్టకపోతే ఏమైనా లాభం ఉందా? రామచిలక భోజనం పెట్టక పంజరానికి రంగులేస్తే లాభం ఉందా? ఏమవుతుంది ఆఖరికి? ఏమవుతుంది? రామచిలక చచ్చిపోతుంది, దానికి ఏం ఆహారం దొరకలేదు. మన ఆత్మ కూడా అదే జరుగుతుంది. ఆత్మకి భోజనం పెట్టట్లే. మనం పెట్టే భోజనం దేనికి పెడుతున్నాం? రోజు మన భోజనం దేనికి పెడుతున్నాం చెప్పండి చూద్దాం. బొజ్జకు పెడుతున్నాం, నాలుకకు పెడుతున్నాం, ఇంద్రియాలకు పెడుతున్నాం, మనస్సుకు పెడుతున్నాం. మనకు నచ్చని వాడు గుంతలు పడ్డాడనుకో మనకు సంతోషం. మనకంటే ఇక్కడ ఎవరు? మన మనసుకు సంతోషం అనిపిస్తా లేదా? నీకు బాగా ఇందిరా కావాలరా, మళ్ళీ శాట్ అయింది, నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఎంత హ్యాపీ కదా మనకి, సూపర్ హ్యాపీ, మైండ్ హ్యాపీగా ఉంటుంది. సోల్ హ్యాపీ లేదు, మైండ్ హ్యాపీ. బాగా మంచిగా, అరే అడగ బయట కోడి కూర పెట్టిర్రు, తందూరి చికెన్, తినేసే మస్తుగా తీసుకొని తినేసేసి. ఎవరు హ్యాపీ? కోడి కూర పోయినామనుకో, చికెన్, తందూరి, మటన్ పెట్టిరనుకో, ఎవరు హ్యాపీ? ఎవరు హ్యాపీ చెప్పండి? ఎవరు హ్యాపీ చికెన్ తింటే? చెప్పండి చూద్దాం, చికెన్ తింటే ఎవరు హ్యాపీగా ఉంటారు? మనస్సు, ఇంకా స్టమక్. అసలైంది వదిలేస్తుంది. నాలుక రారాజు, పొట్ట తర్వాత. పొట్టకి మట్టి పోసినా పోసుకుంటుంది అది, పొట్టలో ఏది పోసినా పట్టుకుంటుంది. పొట్టలో కడుపులో నువ్వు కాకరకాయలు పోసి పెట్టినా నువ్వు పంపి రగిస్తా అంటది. నాలుకనే ఒప్పుకోదు, నాలుకే రారాజు కదా. ఫస్ట్ సంతోషపడేది ఎవరు? నాలుక, తర్వాత మనస్సు, పొట్ట అనేది లాస్ట్, బొజ్జ అనేది లాస్ట్. వీటిని సంతోషపెడుతున్నాం. మరి నరకంలో పెట్టేది పొట్టనా, నాలుకనా, మనస్సునా? నా సోల్ని పడేస్తారు. ఇప్పుడు ఇందులో నుంచి మీ ఫోను, ఎవరి మీ దగ్గర ఫోన్ ఉందా? ఆ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తా, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తా. ఎవర్రా మీరు? ఎవర్రా మీ సంగతి చెప్తా, మీరు సరిగ్గా పని చేస్తలేరు, నేను బాగా తిడతా, తీసుకోండి మేడం ఫోటో ఇస్తా. ఇప్పుడు ఏమైంది తర్వాత? అప్పుడు ఎవరికొరకు వస్తారు? మీ దగ్గరకు వస్తారు కదా, అకౌంట్లో పడుతుంది కదా. సేమ్ టు సేమ్. తిన్నది ఎవరు? నాలుక. ఆహా బాగుంది అన్నది ఎవరు? మనస్సు. నరకంలో పెట్టి తోమేది ఎవరిని? ఆత్మని. అంటే యాక్చువల్గా నన్ను అనాలి, లెక్కకైతే యాక్చువల్గా నన్ను అనాలి, మనకు అర్థమైతే. ఆత్మని. ఆత్మ అంటే ఎవరు? అసలు మనలే. నేను ఆత్మని, నువ్వు ఒక ఆత్మ, నువ్వు ఒక ఆత్మ. నరకంలో ఎవరు పెడతారు అంటే నన్ను పెడతారు అనాలి. నన్ను అంటే నేను ఆత్మ. చూసిరా, ఎంజాయ్ చేసేదేమో నాలుకనా, నరకంలో వేసేది తోమేదేమో ఆత్మని సారీ, ఎంజాయ్ చేసేది నాలుక, తోమేది ఎవరిని? పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిందేమో నేను, తోమేదేమో అవని. అది పరిస్థితి. ఏమన్నా న్యాయం ఉందా? న్యాయం జరిగిపోతుందా? చాలా న్యాయం జరిగిపోతుంది. ఈ తిన్న నాలుక 100 ఏళ్ల తర్వాత ఉంటుందా? అదే ఆడుంటుంది, ఆఖరికి మట్టిలో ఉంటుంది. దాన్ని తన్నినా కొట్టినా ఏం లాభం లేదు. భలేగుంది అంటది నాలుక ఈరోజు. 100 ఏళ్ల తర్వాత అసలు మట్టిలాగానే అయిపోతుంది. అది కూడా తెలుసా? మట్టే. నాలుక మనిషిగా కాల్చినాక బూడిద మట్టి అయిపోతుంది. ఏముంటుంది? ఉంటుంది ఏమన్నా? మీ ముత్తాత ఉండా ఇప్పుడు? ఉండడా?
ఏడుండు శరీరం అంతా మట్టిలో ఉంది, బురద అయిపోయింది. అప్పుడు తిన్న నాలుకలన్నీ అవునా, మొదట తిన్న నాలుక ఉందా? కానీ ఆత్మకి మాత్రం పడుతుంది, దెబ్బలు పడుతుంది పైన. కాబట్టి ఇప్పుడు మనం ఒకరిని తిడతాం, తిట్టేదేమో నాలుక, ఎక్కువ మాట్లాడితే దౌడపల్లు రాలితే అంటాడు అవుతాడు. మాట్లాడేదేమో నాలుక, కొట్టేదేమో పనులు. చూసారా, మాట్లాడేది నాలుగు అదుపులో పెట్టుకుంటే దౌడపల్లు రాలేవు, దౌడపల్లు రాలేవు. కాబట్టి ఒకడు తప్పు చేస్తే ఇంకొకడు శిక్ష అనుభవిస్తున్నాడు. మనకు తెలియకుండా ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. మనం తప్పులు చేస్తున్నాం, ఆత్మని మనము ఈ యొక్క ఇంద్రియాల తృప్తి కోసం ప్రతిరోజు ఎన్నో, అంటే నేను ఉదాహరణకి చికెన్ మటన్ అని చెప్పాను, అదొకటే కాదు, తినడం ఒకటే నా పాపం. అంటే ఆడంగొకరు నడుస్తారు, తపీలు మన కాలడ్డం పెడతా, సాడిజం, కింద పడగానే బెల్లె 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 అని ఆనందపెడతారు. ఆనందపడ్డది ఎవరు? మనస్సు కదా, ఆత్మ కాదు, మనస్సు. సాడిజం. తోమేది ఎవరిని? ఇప్పుడు బాడీని, తర్వాత ఇప్పుడు తోముతారో లేదో తెలియదు, మన తెలియదు. ఒకవేళ ఆ టైంలో ఏదైనా జరగవచ్చు, చూడకపోవచ్చు, సైడ్ ఉండవచ్చు, ఏదైనా జరగవచ్చు. అసలు లాస్ట్ ఫైనల్గా తోమేది ఎవరిని? ఆత్మని కదా. సాడిజంగా ఆనందపడేదేమో, సాడిస్ట్లాగా ఆనందపడేది ఎవరు? మనస్సు. తోమేది ఎవరిని? మరి ఏమవుతుంది ప్రాబ్లం మనకి అంటే, తప్పు అనేది ఓన్లీ నేను ఎగ్జాంపుల్ తినడం అని చెప్పాను. ఏదైనా మనం తప్పు చేశామనంటే, తప్పు దేంతో చేస్తున్నాం? ఆత్మతో చేస్తున్నామా, శరీరంతో చేస్తున్నామా, మనసుతో చేస్తున్నామా? ఆత్మతో చేస్తలే, దేంతో చేస్తున్నాం? శరీరంతో, మనస్సుతో చేస్తున్నాం కదా. దెబ్బలు తినేది ఎవరు? చాలా అన్యాయం జరగట్లే. నేను పోలీస్ స్టేషన్ పోతే తర్వాత ఆమె జైల్లో ఉన్నట్టే జరుగుతుంది ఇక్కడ, సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ జరుగుతుంది, అవును కదా. మరి అన్యాయం, మనందరికి అన్యాయం జరుగుతుందా లేదా? అన్యాయం నశించాలి, అన్యాయం నశించాలి. దీనికి కారణం ఏంటి? ఇన్నాళ్ళు మనం తెలుసుకోలేకపోతే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మకు సంబంధించిన జ్ఞానమే మనం సంపాదించాలి. ఆత్మకు సంబంధించిన జ్ఞానమే మనం సంపాదించాలి. మరి ఇప్పుడు ఆత్మ శిక్ష పడుతుంది అన్నాం కదా, మరి ఆత్మకి ఎప్పుడు శిక్ష పడుతుంది, ఎందుకు శిక్ష పడుతుందో తెలుసుకుందాం. మనం కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. భగవంతుడు ముఖ్యంగా ఈ సమస్తాన్ని కూడా కొన్ని ఒక చిన్న శ్లోకం రూపంలో పెట్టాడు. చెప్పండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. నరకానికి 3 దారులు ఉన్నాయట. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు పోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి? ఒకటేనా? ఇటు నుంచి లేదా వెనక నుంచి? ఇటు ఒకటే దారి బయటకు ఉంది. నరకానికి 3 దారులు ఉన్నాయట. ఈ 3 దారులలో మనం నచ్చిన దారి ఎన్నుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఆ దారి లేదా. మన దీనికి గూగుల్ మ్యాప్ పనికిరాదు, ఈ దారులకి గూగుల్ మ్యాప్ పనికిరాదు. ఒకసారి చూద్దాం. కామము, క్రోధము, లోభము. చెప్పండి. కామము, క్రోధము, లోభము. ఎవరు గుర్తున్నాయి? 3 చూద్దాం. అక్కడ 3 చెప్పండి చూద్దాం. అన్నట్టు వచ్చిన పిల్లలు ఫస్ట్ 3 ఎవరికి చెప్పండి చూద్దాం. ఎవరెవరికి మైండ్గా మెమరీ పవర్ టెస్ట్ ఫస్ట్ ఎవరు చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పిన 3 ఒక్కరు కూడా గుర్తులేదు. అబ్బాబ్బా, ముందు అడుగుతాడని తెలిసి ఉంటే నేను గుర్తుపెట్టుకుని ట్రై చేసామని. అడుగుతాడని నాకు తెలియదు. కామము, క్రోధము, లోభము. ఇప్పుడు ఎవరు గుర్తుంటారు? లోభము. చూసారా, ఇప్పుడు కొంచెం ఎక్కువ గుర్తుంది. గుర్తు పెట్టాలి అనుకుంటే గుర్తుంటది,
గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే గుర్తుండదు. ఇది సీక్రెట్, మైండ్ సీక్రెట్. అర్థమైందా? మొదటిసారి రాలే, రెండుసార్లు వచ్చింది. సో కామము, క్రోధము, లోభము, ఈ మూడు దేనికి ఏటట? ఈ మూడు నరకానికి దారి. ఈ మూడు ఉంటే మన దగ్గర సింపుల్ గా యాడికి తీసుకుపోతాయట. ఇప్పుడు అదేంటివో చూద్దాం. కామము, ఇంగ్లీష్ లో డిజైర్. డిజైర్ అంటే ఏంటి? కోరిక. కోరిక. ఇంకా కోరిక అంటే నేను చెప్పాల్సిన అవసరం ఉందిగా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అంటే. ఐస్ క్రీమ్ కావాలనే కోరికనే. స్కూల్కు నేను ఇవాళ పోను అనేది కూడా కోరికనే. ఆఖరికి ప్రతిదీ కోరికనే. నాకు ఇవాళ చికెన్ కావాలి, మటన్ కావాలి, ఏదైనా అన్ని రకాల కోరికలు. కోరిక కోరిక కోరిక. కోరిక వల్ల నరకానికి ఎందుకు పోతారు? కోరిక వల్ల నరకానికి ఎందుకు పోతారు? కోరికలు ఉంటే నరకానికి పోతారా? మరి ఇక్కడ చెప్తుండగా స్వామి, తప్పుడు కోరిక. ఆటోమేటిక్గా కోరిక అంటే ఏంటి? అది కావాలి, ఇది కావాలి, రకరకాలవి కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? డబ్బులు అధర్మం తప్పుగా సంపాదించాలి, అధర్మ మార్గంలో సంపాదించాలి. చికెన్ తినాలి, మటన్ తినాలి, ఇట్లా ఏదో రకరకాల కోరికలు ఉంటాయి. కోడిగుడ్లు తినాలి, కోడి పిల్లలకి పోయాలి, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. కోడిగుడ్లో ప్రాణం లేదనిపిస్తుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఇప్పుడు అది కోరిక ఉంది మనకి, నాకు తినాలని కోరిక మనసుకుంది. దెబ్బలు ఎవరికి పడుతున్నాయి? ఆత్మకు పడుతుంది. అంటే నేను మిమ్మల్ని భయపెట్టిస్తలేదు. ఏంది ప్రభు స్వామి, మిమ్మల్ని ఇక్కడికి వస్తే మమ్మల్ని భయపెట్టిస్తున్నారు కోడిగుడ్డు అని అనుకోకండి, ఉదాహరణ చెప్తున్నా. ఓకేనా? సో కోరిక అంటే ఇక్కడ కోరిక అంటే తినేనమే కాదు. నా ఇంటి ఎదురుగా చీవరి వీధిలో లాస్ట్ ఇంట్లో ఉన్నోడు నాశనం కావాలి, అది కోరికనైనా కాదు? మరి ఆ కోరిక ఆడికి తీసుకుపోతాను మనల్ని. బాగా అర్థమైంది మీకు. కోరిక అంటే ఓ తినడమే కాదు, చాలా కోరికలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. ఇట్లా ఈ కోరికలు ఏం చేస్తాయి? మనిషిని అధర్మం వైపు తీసుకొని పోతాయి. కోరికలు కోరేదేమో మనస్సా, తినేది ఎంజాయ్ చేసేదేమో నాలుక పొట్ట, శిక్షించబడేదేమో మీకు అర్థమైంది. ఒకటి నరకానికి దారేనా కాదేది? నరకం అంటే ముందు అర్థమైందా? ఫస్ట్ నేను నరకం అని చెప్తా ఉన్నా మీకు. నరకం గురించి తెలుసా లేదా? ఫస్ట్ చెప్పాలి. నేను కొత్త వాళ్ళు ఉన్నా కదా. నరకం అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు చూద్దాం సిన్సియర్గా ఎవరైతే నరకం అంటే ఎవరికి తెలియదు. నాకు తెలుసు అన్న వాళ్ళకి కష్టమవుతుంది, ఎక్కువ మంది అవుతున్నారు. తెలియదు అన్న వాళ్ళు ఇంకా నలుగురు తెలియదు. నరకం. జైలు తెలుసా? జైలు ఏం చేస్తారు? తోముతారు, అంట్లు తోమినట్టు తోముతారు. ఇక్కడ జైల్లోనేమో ఇక్కడ మన మనుషులు తోముతారు. నరకంలోనేమో పైన ఉంటుంది పెద్ద ప్లేస్, భూమి మీద కాదు, భూమి దాటి ఆకాశంలో ఎక్కడో ఎడ ఉంటుంది. ఆడికి తీసుకుపోయి తోముతారు. అక్కడ తోమడం ఎట్లుంటుంది అంటే నరకంలో 2-3 ఎగ్జాంపుల్ చెప్పిన ఎట్లుంటుందో నరకం. నూనె కాగబెడుతుంటే పూరిలేక చూసిరా మీ అమ్మ? అంత చిన్న ఉండదు, పెద్ద బాండి ఉంటుంది. అలా నూనె ఒక బాయి, చిన్నప్పుడు బాయిలు చూసిరా, బాయిలో ఉన్న నీళ్లు అంత నూనె ఉంటుంది. అలా మనల్ని ఎత్తుకొని పోయి అల్లబడేస్తారు. 1 గంట తీసుకొని ఇలా ఇలా ఎగరేస్తారు. గంట మీద మనం ఉంటాం అన్నమాట. అదొక రకమైన నరకం. ఇంకొకటి చెప్పిన శాంపిల్, ఇనుమును కరగబెట్టంగా చూసేటప్పుడు చూడలేదా? కరగబెడితే నీళ్ళలాగానే అయితే. ఇంటికి పోయినాక యూట్యూబ్లో చూడండి, మెల్టెడ్ ఐరన్ అని. ఇలా ఇనుమును కూడా కరగబోసినాక ఇట్లా పోయొచ్చు, ఇట్లా నీళ్లు పోసినట్టు పోయొచ్చు. ఇలా ఏళ్ళు పెడితే తెగిపోతుంది. అది తాపేస్తారు. ఏం చేస్తారు? తాపిస్తారు. కూల్ డ్రింక్ తాగినామా, కోక్కు, అట్లా తాపిస్తాం. అది నరకం అంటే. మన జైలు పనికిరావు. ఆ నరకం కింద మన జైలు పనికిరావు. మన జైలు ఓన్లీ కర్ర తీసుకొని టపా 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 కొట్టుడు అంతే, ఏం లేదు. ఆ నరకం కింద ఈ నరకాలు ఏమి పనికిరావు. ఆడికి తీసుకుపోతారట నరకం అంటే. ఏంటి ఇప్పుడు మొదటిది ఏం తీసుకున్నా? మూడు దారులలో ఒకటి ఏం మాట్లాడాం? కామం, కోరిక. కోరిక వల్ల అంటే ఏంటి? అధర్మమైన కోరిక. మన కోరిక వల్ల మనిషి నరకానికి పోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను. తర్వాత ఎవరికి గుర్తుందా? క్రోధం, కోపం. కోపం వస్తే ఏం చేస్తాం? అప్పుడు మనం అంటే సరే ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు పగల కొడతాం. కొంచెం పెద్ద అయినాక వేరే విధంగా ఉంటుంది.
ఇంకా కొంచెం పెద్ద అయినాక మనిషిని చంపేస్తాడు, కొట్టేస్తాడు. వేరే ఉంటాయి కదా. కోపం వచ్చినప్పుడు చేసేది మన వయసుకు తప్పినట్లా రకరకాలుగా చేస్తున్నాం. కోపం, క్రోధం. ఇప్పుడు దేశాల మధ్యలో యుద్ధం అవుతుంది కదా, క్రోధంతోనే వీడు బాంబు వేయ, వాడు బాంబు వేయ, ఇక్కడ బాంబు అక్కడ బాంబు వేసుకొని క్రోధం వల్ల ఏమవుతుంది, వీళ్ళందరూ ఆల్రెడీ నరకానికి లైన్ క్యూ కట్టిపోతానే ఉన్నారు చాలామంది. క్రోధం ఏం చేస్తుంది, నరకానికి దారి తీసుకొని పోతున్నది. సో ఇప్పుడు రెండు చెప్పుకున్నాం, ఏంటివి రెండు ఏమైనా ఏం చెప్పుకున్నాం, కామము క్రోధము. యాడికి తీసుకుపోతాయి ఇవి, నరకానికి. వెరీ గుడ్. తర్వాత ఏం మిగిలింది, లోభం. లోభము ఇంగ్లీష్లో గ్రీడ్ అంటాం. తెలుసా లోభం అంటే, లోభం అంటే గ్రీడ్. నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. ఎప్పుడైనా ఒక ఐస్ క్రీమ్ ఇచ్చినాక లేదు నాకు ఇంకోటి కావాలి అన్నారా, అట్లనే ఇది కూడా. నాకు ఒకటి సరిపోదు, రెండు కావాలి. ఐస్ క్రీమ్ బాల్ ఉందనుకో, నాకు ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలని అడుగుతాం కదా. అట్లనే నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, డబ్బులు ఇంకా కావాలి, డబ్బులు ఇంకా కావాలి. దానికోసం లంచమైనా తీసుకుంటాం, ఏ తప్పులైనా చేయడానికి వెనకాడం. లోభం, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈరోజు 100 కోట్లున్నా పని చేస్తున్నాడు దేనికోసం, ఇదే ఈ పదమే లోభం. 5 తరాలు 10 తరాలు 100 తరాలు ఉన్నా వాడు పని చేస్తూనే ఉన్నాడు. చేస్తలేరా? సరే, మనం అంటే పొట్టకూటి కోసం పని చేస్తే తప్పు లేదు. ఆ పని చేసేటప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు, సెలవు ఉన్నప్పుడు, పని చేసినప్పుడు భగవంతుని సంబంధంలో భగవద్ జ్ఞానం పెట్టుకొని బయటపడే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఈ లోభం వల్ల నాకు ఇంకా కావాలి, ఇంకా. ఇప్పుడు మన కోటీశ్వరులు ఉన్నారు కదా, ఆయిల్ కంపెనీ యజమానులు, రకరకాలు, వీళ్ళందరూ అన్ని కోట్లున్నా వాళ్ళు ఇంకా 8, 10, 12 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. అలా కాకుండా హాయిగా ఇంట్లో కూర్చొని రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం హరి కృష్ణ 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 హరే హరే హరి రామ్ రామ్ రామ్. ఇట్లా అన్నాడు అనుకోండి, నరకానికి పోవడం తప్పుతుంది కదా. ఏ ఆత్మ హాయిగా ఉంటుంది కదా మంచిగా. ఇటు నరకం పోయేది ట్రైన్, ముత్యాల ప్రభు లాంటి వాళ్ళు వచ్చి ట్రైన్ తప్పుకుని తిరుగుతారు, ఇట్లా ఇట్లా తిరిగి వైకుంఠానికి పోతారు, హరే కృష్ణ మంత్రం చెప్తారు. మరి ఆ డబ్బులు, అన్ని డబ్బులు సంపాదిస్తే నెత్తిన పెట్టుకుంటాడు ఆ పైసలు. ఎవరన్నా మీ ముత్తాత ఎవరన్నా డబ్బులు ఎత్తుకుపోగా చూసారు ఎట్లా మాయమైనా? ఎవరైనా మీ ఇంట్లో పైసలు, ఎవరన్నా ముత్తాత చనిపోయినప్పుడు ఇంట్లో పెట్టెల పైసలన్నీ మాయంగా చూసారు ఎవరైనా? ఎవరైనా ఒక్కరు కూడా? అరే ఒక్కరున్నా చెప్పండి, మా తాత వేసుకుపోయినాను పైసలు, ఒక్కరు కూడా దొరకలేదు. ఏముండదు, ఏమీ తీసుకోపోదు. ఇది తెలుగునోళ్ళు ఎవ్వరూ లేరు, ఇది భగవద్గీత చదువుకోపోయినా తెలిసిన విషయమే. అయినా కానీ నేను ఇక్కడ 1000 సంవత్సరాలు ఉంటానన్నట్టే బతుకుతాడు మనిషి. నేను 1000 సంవత్సరాలు బతుకుతాను, 1000 సంవత్సరాలు ఇక్కడ ఉంటాను అన్నట్టుగానే పని చేస్తానే ఉంటాడు. ఎన్ని కోట్లు ఉన్నా అదే మనిషిని ఆపదు. దాన్ని ఏమంటున్నప్పుడు ఈ మూడేంటి ఇప్పుడు నరకానికి దారులేంటి, కామము, క్రోధము, లోభము. ఉత్తమమైనది సీక్వెన్స్ చెప్పండి ఇప్పుడు చూద్దాం. ఆత్మ హయ్యెస్ట్ స్టార్టింగ్ నుంచి. ఆత్మ హయ్యెస్ట్ అనుకున్నాం కదా, ఆ సీక్వెన్స్ చెప్పండి. మొదటిది ఏంటి, ఒకదానికొకటి గొప్పది, మ్యాటర్, సెన్సెస్, మనస్సు, మైండ్, ఇంటెలిజెన్స్, బుద్ధి, ఆత్మ. ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ 5 లాస్ట్ హైయెస్ట్ ఆత్మ. కాబట్టి ఈ త్రివిధం నరకస్వేదం ద్వారం నాశనాత్మర. ఈ ఆత్మని నాశనం చేస్తున్నాయి ఈ 3 కూడా. ఇది ఎక్కడికి తీసుకున్నాయి, నాశనం చేసి నరక ద్వారం వైపు నడిపిస్తున్నాయి. ఈ 3 లక్షణాలు ఉండడం వల్ల మైండ్ నరకానికి పోతుందా, ఆత్మ పోతుందా? కాబట్టి అవసరమా మనం ఈ 4కనేమో ఇక్కడే ఉంచిపోవాలా, ఆత్మ మాత్రం వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఎట్లుందంటే కారులో డ్రైవర్ ఉంటాడు కదా, వెనక ఓనర్ ఉంటాడు కదా, కారు డ్రైవర్ ఇలా 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 తిప్పేసి లోయ రాగానే టక్కున డ్రైవర్ దూకిపోయి డ్రైవర్ వెనక ప్యాసింజర్ని ఆ లోయలోకి పడేసినట్లుంది. ఇప్పుడు అర్థమైందా?
డ్రైవర్ నడిపి నడిపి అటు లోయలకు నెట్టేసి ఇటు దూకేసిన డ్రైవర్. యాడు ఇక్కడ ఆత్మరక మనిషి ప్యాసింజర్ కూర్చున్నాడు, ప్యాసింజర్ అల్లకి పోయిండు, డ్రైవర్ పక్కకు వెళ్ళిపోయాడు. ఇక్కడ డ్రైవర్ ఏమంటే మనస్సు. మనస్సు ఏమంటుంది ప్రతిరోజు? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, వాడు నాకొద్దు, వీడు నాకొద్దు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వీడు చచ్చిపోవాలి, వీడు నా శత్రువు, వీడు నా మిత్రువు, వీడికి ఇది చేయాలి, వీడికి అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి అని డిమాండ్ చేసేదేమో మనస్సు. శిక్షించబడేది ఎవరు? కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి నిమిషం ఆత్మను శిక్షిస్తున్నాం, పంజరానికి రంగులేస్తున్నాం, ఆత్మకి ఆహారం పెట్టడం లేదు.